హాయ్ ఫ్రెండ్స్, ముందుగా గుప్పెడు శనగపప్పు తీసుకోవాలి. దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి నీట్గా. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇవాళ క్యాబేజీ కర్రీ నార్మల్గా ఇంట్లో ఏం లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మొత్తం క్యాబేజీ తొక్క మొత్తం తీసేయాలి. తీసేసినాక మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోండి, మీకు నచ్చిన విధంగా. మంచిగా కట్ చేసుకున్నాక కొన్ని లీటర్ వాటర్ ఒక దాంట్లో పోసుకొని దాన్ని బాయిల్ చేయాలి. క్యాబేజీని బాయిల్ చేయాలి. 80% దాకా బాయిల్ చేసేయాలి. బాయిల్ అయ్యాక ఇప్పుడు చూడండి, మనకి 80% దాకా బాయిల్ అయింది. బాయిల్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసేయాలి. వాటర్ తీసేసినాక చల్లారుతుంది కదా, చల్లారినాక అప్పుడు మళ్ళీ అప్పటిదాకా చల్లారేదాకా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఇక్కడ ఆనియన్ వేసే క్లిప్ మిస్ అయింది. సో ఆనియన్ వేసినాక ఒక 5 మినిట్స్కి కలమాకు వేయాలి. కలమాకు వేసినాక శనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. మళ్ళీ తర్వాత ఓపెన్ చేయాలి. చేసినాక చల్లారిన క్యాబేజీ ముక్కలను ఈ దాంట్లో వేసేయాలి. వేసేసినాక దాన్ని మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసినాక ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినాక అందులో పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసినాక మళ్ళీ కారం, 1 స్పూన్ ఆఫ్ కారం, సరిపోయేంత సాల్ట్ వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసాక ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే వేడిగా క్యాబేజీ కర్రీ రెడీ. క్యాబేజీ కర్రీ ఉండి చపాతీలకి బాగుంటుంది. సో వన్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.